మరి మీకు ఎలా తెలుసు సార్? మీకు నిన్న క్లాస్ జరిగిందని, నిన్న క్లాస్ లో అది చెప్పానని వీడియో చూసారా? ఓకే, వెరీ గుడ్, బాగుంది. అందుకనే ఇలా మిస్ అయితే ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో రికార్డింగ్ చేసి మరి ఆ రికార్డింగ్ లింక్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అన్న. కనీసం తర్వాత ఫాలో అవుతాను. ఓకే, సో నిన్న క్లాస్ లో చెప్పింది ఏంటి అని అడిగితే సింగిల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఆపరేషన్ ఎలా చేస్తాము అనే దాని మీద చెప్పడం జరిగింది, అంతే కదా? అసలు దీన్ని ఎలా ఆపరేట్ చేస్తాము సిస్టమ్ మీద అనేటువంటి దాని మీద ఒకసారి సిస్టమ్ లో ఓపెన్ చేసి చూద్దాము, దాన్ని బట్టి ఫర్దర్ గా స్టెప్ చేద్దాము. I think my screen is visible to you. It is sharing. Yes, now it is visible. And now? కనిపిస్తుంది సార్. Okay, right, good, బాగుంది. సో ఇప్పుడు థీమ్ ఏంటంటే మనం నిన్న నేర్చుకున్నటువంటి సింగిల్ లింక్ లిస్ట్ లో ఇన్సర్షన్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్సర్షన్ ఆపరేషన్ బేస్ చేసుకుని సింగిల్ లింక్ లిస్ట్ మీద ప్రోగ్రామ్ రాద్దాం అనిపించింది సార్, అంతకుమించి ఏం లేదు. సో ప్రోగ్రామ్ రాయడానికి ఏం చేస్తామని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ గానే సి ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తున్నాము. ఐ థింక్ స్క్రీన్ ఇస్ విజిబుల్, కనిపిస్తుందిగా? ఓకే, డన్. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గానే ఫస్ట్ హెడర్ ఫైల్ యాడ్ చేయాలి కాబట్టి యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి std ibo.h అని చెప్పేసి ఫస్ట్ హెడర్ ఫైల్ ని యాడ్ చేసాం. సో వై వీఆర్ యూజింగ్ దిస్ అని అడిగితే సి లాంగ్వేజ్ లో మనం ఏదైనా సరే కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఇవ్వడానికి లేకపోతే సి లాంగ్వేజ్ లో మనకి ఏదైనా సరే అవుట్పుట్ చూపించడానికి ఉపయోగపడేటటువంటి స్టేట్మెంట్స్ ఏంటయా అని అడిగితే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్స్ ద్వారా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేటటువంటిది సి లాంగ్వేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రింట్ఎఫ్ అంటే స్క్రీన్ మీద మెసేజ్ చూపించడానికి కానీ, అదేవిధంగా స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ మీద నుంచి డేటా యాక్సెప్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తం ఎందులో ఉంటుంది అని అడిగితే హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆఫ్ హెడర్ ఫైల్ లో ఉంటుంది. ఆ హెడర్ ఫైల్ ని నా ప్రోగ్రామ్ లోకి యాడ్ చేసుకోవాలి కాబట్టి వీఆర్ యూజింగ్ హ్యాష్ ఇంక్లూడ్ std ibo.h అనేటువంటి హెడర్ ఫైల్ ద్వారా నేను దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత నాకు స్క్రీన్ మీద కంట్రోల్ F9 కొట్టిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తుంది సార్, దట్ ఇస్ నథింగ్ బట్ కంట్రోల్ స్క్రీన్ అంటారు. ఆ కంట్రోల్ స్క్రీన్ మీద ఏదైనా సరే ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దానికోసం వాడేటటువంటిదే హ్యాష్ ఇంక్లూడ్ కాన్ఐఓ.h అనేటటువంటి హెడర్ ఫైల్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ వాయిడ్ మెయిన్ కాబట్టి మొహమాటం లేకుండా వాయిడ్ మెయిన్ అని చెప్పొచ్చు. లేదా నిన్న మీరు మొబైల్ యాప్ లో చేసినట్టుగా కనుక చూపించుకోవాలి అనుకుంటే సింప్లీ సే ఈ వాయిడ్ ప్లేస్ లో ఇంటీజర్ మెయిన్ అని రాసుకుని ఇక్కడ నథింగ్ టు సే రిటర్న్ 0 అని రాసుకోవచ్చు. రిటర్న్ ఇంటీజర్ మెయిన్ అని రాసుకుని రిటర్న్ 0 అంటే 0 రిటర్న్ చేస్తున్నాం అని చెప్పాను చెప్పుకోవచ్చు. ఎందుకు అని అడిగితే మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్ అనేటటువంటిది ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది కాబట్టి 0 అనే వాల్యూ రిటర్న్ చేయమని చెప్తున్నాను. అది ఇంటీజర్ వాల్యూ అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఇంటీజర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, రైట్. సో ఇప్పుడు ఇది ఒక సింగిల్ ఇంప్లికేషన్ ప్రోగ్రామ్ కాబట్టి దిస్ ఇస్ సేవింగ్. నేను ఏం చేస్తున్నానంటే SLL ఇన్సర్ట్ అని చెప్పేసి పేరు పెడుతున్నాను, .c తో సేవ్ చేశాను. సమమాట లేకుండా SLL inscr.c తో సేవ్ అయింది. ఇప్పుడు థీమ్ ఏంటంటే నేను ఒక లింక్ లిస్ట్ అనేటటువంటిది ఫామ్ చేయాలి. లింక్ లిస్ట్ అనేటువంటిది కనుక ఫామ్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా వీ నీడ్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్ విత్ ద నేమ్ ఆఫ్ నోడ్. That node contain having two parts. First one will be called as a data part అని మాట్లాడతాము, and the second one will be called as a address part అని మాట్లాడతాము. ఖచ్చితంగా మనం ఒక నోడ్ స్ట్రక్చర్ ని ప్రిపేర్ చేయాలి. నోడ్ స్ట్రక్చర్ ని ఎందుకు ప్రిపేర్ చేయాలి అని అడిగితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ రెండండి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే వాట్ యు మీన్ బై అరే, అండ్ సెకండ్ వన్ గోస్ టు వాట్ యు మీన్ బై ఏ స్ట్రక్చర్. అరే అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటో తెలియాలి. సో ప్రస్తుతానికి ఏం చేస్తామని అడిగితే డెఫినెట్ గా రోజు మాట్లాడుతున్నాము. సో వాట్ యు మీన్ బై అరే? So simply say an array is nothing but it's a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెట్టినట్లయితే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంచెం డీటెయిల్ గా కనుక మాట్లాడాలి అనుకుంటే allocating the memory into కానీ మనకి ఇక్కడ arrayలో వచ్చినప్పుడు ఏమవుతుంది అని అడిగితే ఒకే జాతి కాకుండా రెండు డిఫరెంట్ జాతుల నుంచి తెచ్చుకోవాలి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటనేటువంటిదే arrays కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ లో కనుక చేయాలి అనుకుంటే ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ఏ స్ట్రక్చర్. దానికోసం ఏం చేస్తామని అడిగితే
ఒక స్ట్రక్చర్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్ యొక్క కాంబినేషన్ తో మాత్రమే మనము ఒక నోడ్ అనేటటువంటి దాన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు దట్, వాట్ యు మీన్ బై స్ట్రక్చర్? స్ట్రక్చర్ అని అడిగితే ఏంటి అని అడిగితే సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఏ స్ట్రక్చర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. వేరు వేరు జాతుల యొక్క కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఒక చోట కనుక పెడితే స్ట్రక్చర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అందుకోసం ఏమనుకుంటున్నాం సార్ అని అడిగితే, సో సింప్లీ సే ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను సార్, STRUCT స్ట్రక్చర్ నోడ్. ఎందుకు రాసాం సార్ అడిగితే స్ట్రక్చర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో అందుకోసం ఏమనుకున్నాను, ఈ కాంబినేషన్ లో ఇంటిజర్ డేటా అనేటటువంటి పార్ట్ తీసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ ఒక పాయింటర్ కావాలి కాబట్టి దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ స్ట్రక్చర్ నోడ్ ఆస్ట్రిక్ లింక్ అని పెడుతున్నాను. లింక్ అనొచ్చు లేదా నెక్స్ట్ అని అనొచ్చు, చాయిస్ ఇస్ యువర్స్, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. సో ప్రస్తుతానికి నాకు తెలియాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ లింక్ అనేటువంటి పాయింటర్ ద్వారా ఒక స్ట్రక్చర్ ని డిఫైన్ చేశాను. సో నౌ ఇట్ ఈస్ రెడీ స్ట్రక్చర్ విత్ నేమ్ ఆఫ్ నోడ్. నోడ్తో ఒక స్ట్రక్చర్ రెడీ చేసాం, బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే కంపల్సరీగా మనం లింక్ లిస్ట్ అనేటటువంటిది కనుక ఫామ్ చేయాలి అనుకుంటే ఆ లింక్ లిస్ట్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే డెఫినెట్లీ వీ నీడ్ ఏ పాయింటర్ విత్ ద నేమ్ ఆఫ్ హెడ్ ఆర్ అదర్వైజ్ ఫ్రంట్. సో ఒక స్టార్టింగ్ ఒక పాయింటర్ కావాలి అని చెప్పానా లేదా? గుర్తుందా లేదా? సో ఖచ్చితంగా ఏంటి అని అడిగితే మనము వర్క్ చేసేటప్పుడు పెయింట్ తీసుకున్నాను సార్, రైట్, బాగుంది. సో కన్ఫామ్ గా మనం ఒకటి వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే డెఫినెట్ గా వీ నీడ్ ఏ పాయింటర్. ఇప్పుడు ఏం చేశాను అని అడిగితే ఒక స్ట్రక్చర్ నోడ్ పేరు మీద ఒకటి క్రియేట్ అవ్వాలి. సో ఈ నోడ్ కి ఏదైతే ఉందో సో దీన్ని ఏమంటారు అని అడిగితే సింప్లీ సే ఫ్రంట్ అనొచ్చు, లేదా దాన్నే సమ్ టైమ్స్ విల్ బి కాల్ ఇట్ యాజ్ హెడ్ అనొచ్చు. సో హెడ్ అన్న ఫ్రంట్ అన్న యాజ్ దట్ ఈజ్ అండి, నో చేంజ్. సో చాయిస్ మీకే అండి, చాయిస్ని బేస్ చేసుకుని దాన్ని మీరు హెడ్ అనుకుంటారా లేకపోతే స్టార్ట్ అంటారా అనేటటువంటిది దాన్ని మీరు తీసుకోవచ్చు. బట్ ఇట్ మస్ట్ బి ఏ పాయింటర్. ఖచ్చితంగా మనకు ఒక పాయింటర్ అయి ఉండాలి. రీడ్ అనకూడదు సార్? ఏంటమ్మా అంటే హెడ్ బదులు రీడ్ అని పెట్టుకోవచ్చండి అంటున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు నాన్న, పాయింటర్ అనేటటువంటిది మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అన్నిట్లో ఒక యూనిఫామ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దానికి ఏమనుకుంటామంటే హెడ్ అంటాం. ఎందుకంటే మన అల్గరిథం లో కానీ మన డయాగ్రమాటిక్ లో మెటీరియల్ లో కానీ చూసింది ఏంటంటే హెడ్ కానీ ఫ్రంట్ కానీ అంటున్నాం. సో అందుకనే నేను ఇక్కడ ఏమంటానంటే హెడ్ అనొచ్చు లేదా ఫ్రంట్ అనొచ్చు. సో ఇప్పుడు ఏంటి అని అడిగితే దానికోసం ఏంటి అని అడిగితే ఒక స్ట్రక్చర్ అనేటువంటిది రెడీ చేసాం. ఇప్పుడు థీమ్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని ఐఎమ్ రైటింగ్ బిఫోర్ స్టార్ట్ చేసుకున్నాను. ఏంటి అని అడిగితే ఒక ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఎన్ అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నామని అడిగితే సింప్లీ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఒక అన్టెర్మినేటెడ్ లూప్ స్క్రీన్ క్లియర్ చేసి ఒక అన్టెర్మినేటెడ్ లూప్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ వైల్ 1 అని చెప్పాను. ప్రతి ప్రోగ్రామ్ లో రాసినట్టుగానే వైల్ 1 అని చెప్పాను. సో దిస్ ఈస్ ఫర్ అన్టెర్మినేటెడ్ లూప్, అంటే దీనికి ఎండింగ్ అనేటటువంటిది ఉండదు, అలా తిరుగుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్ లో క్లోజ్ అవ్వాలి కాబట్టి యాజ్ యూజువల్ గానే CAPCH తో క్లోజ్ చేసుకుంటాము. దిస్ ఇస్ ద నార్మల్ ట్రాక్. సో ఇక్కడ ఏం రాస్తున్నాను సార్ అని అడిగితే స్క్రీన్ మీద మెసేజ్ ఇవ్వాలి. ఏమని? printf అని చెప్పేసి \n సో నెంబర్ 1 అని చెప్పేసి ఇన్సర్ట్ అని రాసుకుంటున్నాను. బిగినింగ్ లో చేయాలి కాబట్టి ఇన్సర్ట్ బిగినింగ్ అన్నాను. అండ్ కొంచెం గ్యాప్ రావాలి కాబట్టి \t నెంబర్ 2 అని చెప్పేసి ఇన్సర్ట్ INSERT ఇన్సర్ట్ ఎండింగ్ పొజిషన్ చెప్పాను. అలాగే \t అని చెప్పేసి నెంబర్ 3 అని చెప్పేసి డిస్ప్లే చేయమని చెప్తున్నాను. అదేవిధంగా \t అని చెప్పేసి నెంబర్ 4 అని చెప్పేసి ఎగ్జిట్ అన్నాను. సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ ఒక స్టేట్మెంట్ పెట్టుకుని ఇక్కడ నేను ఇన్సర్ట్ ఆపరేషన్ బిగినింగ్ లో చేసుకుంటున్నాను, ఇన్సర్ట్ ఆపరేషన్ ఎండింగ్ లో చేసుకుంటున్నాను, డిస్ప్లే అనే ఆపరేషన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ అని చెప్పి తీసుకున్నాను. దీన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మొహమాటం లేకుండా scanf అన్నాను. %d
దీని కింద ఏం చేస్తాను అడిగితే స్క్రీన్ మీద యువర్ చాయిస్ అనేటటువంటిది మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రింట్ /n ఎంటర్ యువర్ చాయిస్. బాబు నీ చాయిస్ ని ఎంటర్ చేయి బాబు అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చాము. దాని తర్వాత స్కాన్ఎఫ్ %d అని చెప్పేసి %n అని చెప్పాను. అంటే కీబోర్డ్ మీద ఇచ్చే వాల్యూ వచ్చి n లో స్టోర్ అవుతుంది. ఇక్కడ వరకు స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము అని అడిగితే స్విచ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసి స్విచ్ ఆఫ్ n అన్నాను. అంటే ఒక స్విచ్ ఆపరేషన్కి సంబంధించి రాస్తున్నాం. ఏంటి, ఫర్ సపోజ్ కేస్ 1 అయితే సంథింగ్ షుడ్ బి హ్యాపెన్, అంటే సంథింగ్ బదులు ఏమంటున్నా అంటే బయటకు వచ్చేయాలి కాబట్టి బ్రేక్. ఈ బయటకు వచ్చే ముందు ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే INSB బిగిన్ అని చెప్తున్నాను. అదేవిధంగా ఎండింగ్ లోకి రావాలి కాబట్టి అగైన్ కమ్స్ టు కేస్ 2. ఈ కేస్ 2 లో ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే INS ఎండింగ్ E అన్నాను. బయటకు వచ్చేయాలి కాబట్టి యాజ్ యూజువల్ బ్రేక్. సపోజ్ కేస్ 3 కనుక అయితే అది డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ యువర్ కేస్ 3. ఈ కేస్ 3 ప్లేస్ లో ఏమన్నాము అని అడిగితే జస్ట్ సే డిస్ప్లే అనే మెథడ్ కాల్ అవ్వాలి. అండ్ ఫైనల్లీ క్లోజ్ అవ్వాలి కాబట్టి బయటికి రావాలి కాబట్టి బ్రేక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లూప్ నుంచి బయటికి రావాలి కాబట్టి ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ హియర్ కేస్ 4. ఈ కేస్ 4 లో ఏం చెప్తున్నాను సార్ అడిగితే జస్ట్ సే రిటర్న్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేశాను. సో దిస్ ఈస్ ఫర్ 4 కేసులు అనేటటువంటి వాటిని డిఫైన్ చేయడానికి రాసినటువంటిదండి, అంతకుమించి ఏమీ లేదు. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. సో బిఫోర్ బిగిన్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ లో చేయాలి కాబట్టి INSB అనే మెథడ్ అవ్వాలి. ఎండింగ్ లో కనుక రావాలి అనుకుంటే INSE ఇన్సర్ట్ ఎండింగ్ కాబట్టి డిస్ప్లే అవ్వాలి కాబట్టి డిస్ప్లే అనే మెథడ్, బయటకు వచ్చేయాలి కాబట్టి రిటర్న్ అనే మెథడ్. సో ఇవి వర్క్ అవుతున్నాయి అలాగే చెక్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐఎమ్ యూజింగ్ హియర్ void INSB ఇన్సర్ట్ బిగినింగ్. ఈ మెథడ్ రాయాలి, సంథింగ్ షుడ్ బి హ్యాపెన్. అలాగే void INS ఎండింగ్ లో కాబట్టి INSE అని పెట్టాను. అలాగే డిస్ప్లే అవ్వాలి కాబట్టి void డిస్ప్లే అనేటటువంటి మెథడ్ పెట్టాను. రైట్. సో నౌ ద స్కెలిటన్ స్ట్రక్చర్ ఈస్ రెడీ ఫర్ ద ప్రోగ్రామింగ్. ఇన్సర్ట్ బిగిన్ అండ్ ఇన్సర్ట్ ఎండింగ్, అలాగే డిస్ప్లే చేయడానికి ఆ మెథడ్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పైన రాసుకున్నాను. సో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ దట్ షుడ్ బి రైటింగ్ బిట్వీన్ దీస్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ స్టార్టింగ్ లో చేయాలనుకుంటున్నారా, ఇన్సర్ట్ ఆపరేషన్ ఎండింగ్ లో చేయాలనుకుంటున్నారా, లేకపోతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారా అనేటటువంటిది ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ పార్ట్ లో మాత్రమే కోడింగ్ రాస్తాను. కోడింగ్ రాసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అడిగితే వెరీ ఫస్ట్ స్టెప్ లో జరగాల్సినటువంటి సీక్వెన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ నోడ్ విత్ ద నేమ్ ఆఫ్, ఇందాక హెడ్ అన్నాను కాబట్టి ఇదిగోండి సార్ హెడ్ అని చెప్పేసి విచ్ షుడ్ బి ఇనిషియలైజ్డ్ విత్ నల్ అని చెప్పాను. అని చెప్పాను. అంటే ఒక హెడ్ అనేటువంటి ఒక పాయింట్ ఉండాలి, ఆ హెడ్ అనేటువంటి పాయింటర్ లో నల్తో ఇనిషియలైజ్ చేశాను. సో దాని ప్రకారం ఏం జరిగింది సార్ అని అడిగితే దాని ప్రకారము ఇదిగోండి సార్. సో దిస్ ఈస్ ద హెడ్ అనేటువంటి పాయింటర్. ఈ హెడ్ అనేటువంటి పాయింటర్ లో మొహమాటం లేకుండా నల్ అనేటటువంటిది రావడం జరిగింది. సో నల్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఐ నీడ్ టు క్రియేట్ లొకేషన్. ఏంటి అని అడిగితే ఇన్సర్ట్ బిగినింగ్. సో ఇన్సర్ట్ బిగినింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చెకింగ్ ద కండిషన్ ఏంటి, ఇఫ్ అయితే ఏమైతే హెడ్ లో ఉండేటటువంటి వాల్యూ కనుక నల్ అయితే, సంథింగ్ షుడ్ బి హ్యాపెన్, కాకపోతే సంథింగ్ ఏదో జరగాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఖచ్చితంగా ముందు ఒక నోడ్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ స్ట్రక్చర్ నోడ్ టెంపరరీ అనేటటువంటి ఒక పాయింటర్ తీసుకుని ఈ టెంపరరీ అనేటటువంటి పాయింటర్ కి ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే మెమరీ అలొకేట్ అవ్వాలి కాబట్టి mloc ఆఫ్ సైజ్ ఆఫ్, అంటే దాని యొక్క సైజ్ ఏదైతే ఉందో సైజ్ ఆఫ్ అని చెప్పేసి స్ట్రక్చర్ నోడ్ అన్నాను. సో వెన్ వి రైట్ లైక్ దిస్, ఎప్పుడైతే నేను ఈ స్టేట్మెంట్ రాశానో ఈ స్టేట్మెంట్ రాయంగానే ఏం జరుగుద్ది సార్ అని అడిగితే ఆ స్టేట్మెంట్ ప్రకారము కొత్తగా నేను ఏదైతే నోడ్ క్రియేట్ చేస్తున్నానో అంటే ఒక కొత్త నోడ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఈ కొత్త నోడ్ అనేటటువంటిది ఫామ్ అయ్యి
దీనిలో ఖచ్చితంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్, ఇక్కడ ఏమనుకున్నాం సార్ అని అడిగితే లింక్ పార్ట్ అన్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లింక్ పార్ట్ అవుతుంది. దీని స్టార్టింగ్ అడ్రస్ కనుక నేను 1100 కనుక అనుకుంటే ఈ 1100 అనేటటువంటిది ఎక్కడ ఫామ్ అవుతుంది సార్ అడిగితే నేను ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో విచ్ ఇస్ నథింగ్ బట్ టెంపరరీ అనేటటువంటి పాయింటర్ ఏదైతే ఉందో ఈ టెంపరరీ అనేటటువంటి పాయింటర్ లోకి ఈ స్టార్టింగ్ అడ్రస్ అయినటువంటి 1100 అనేటటువంటిది వచ్చి ప్లేస్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో 1100 అనేటటువంటిది ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత సో నౌ ఇప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ నేను 2 స్టెప్స్ చేయాలి. ఏంటి, నోడ్ లో ఖచ్చితంగా డేటా పార్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ ఉంది. దానికోసం ఏమనుకున్నాను సార్ అని అడిగితే ప్రింట్ఎఫ్ అని చెప్పేసి \n ఎంటర్ అని చెప్పేసి ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్తున్నాను. ఎందుకు ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్తున్నాను సార్ అని అడిగితే ఆబ్వియస్ గా నేను ఇక్కడ పాయింటర్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఇందులో 2 ఉన్నాయి, డేటా పార్ట్ ఉంది యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ ఉంది. అందుకోసం అనుకున్నాను ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఎంటర్ ఎనీ వాల్యూ అన్నానో ఆటోమేటిక్ గా వాల్యూ తీసుకోవాలి, దాన్ని రీడ్ చేయాలి. కాబట్టి ఇదిగోండి సార్ స్కాన్ఎఫ్ అన్నాను, %d అని చెప్పేసి ఇచ్చే వాల్యూ అందులో ప్లేస్ అవ్వాలి. కాబట్టి సో టెంప్ యారో డేటా, టెంప్ అంటే నేను ఆల్రెడీ టెంపరీ క్రియేట్ అయింది కాబట్టి సో దానిలో యారో డేటా అనగానే ఆ పొజిషన్ లోకి వెళ్తుంది. అదేవిధంగా టెంప్ యారో లింక్ అనేటటువంటి పొజిషన్ లోకి నల్ అనేటటువంటిది వచ్చి ప్లేస్ చేయి అని చెప్పాను. అంటే సో ఆటోమేటిక్ ఏమవుతుంది, వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఆ ఇచ్చినటువంటి వాల్యూ అనేటటువంటిది వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను వాల్యూ వచ్చేటప్పటికి సమ్ 10 అనే వాల్యూ చెప్తున్నాను. ఈ లింక్ అనేటువంటి పొజిషన్ లోకి నల్ పెట్టమని చెప్పాను. సో మొహమాటం లేకుండా ఇక్కడ ఏమవుతుంది సార్ అని అడిగితే నల్ అనేటటువంటిది వచ్చి ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్వియస్ గా నల్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ నల్. సో రైట్, నల్ అనేటటువంటిది ప్లేస్ అయింది. సో ఇప్పుడు థీమ్ ఏంటంటే ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఏంటి అని అడిగితే సో కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ అయితే ఏమైతే హెడ్ వాల్యూ కనుక నల్ అయితే ఏం జరగాలి సార్ అని అడిగితే మనం తీసుకున్నటువంటి హెడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ అని చెప్తాను. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ అనగానే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఆబ్వియస్ గా whatever the content we are having the temporary that should be copied and that should be replaced with the null value. అంటే ఈ నల్ అనేటటువంటిది పోయి ఇక్కడ మొహమాటం లేకుండా 1100 అనేటటువంటిది రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ స్టార్టింగ్ యొక్క అడ్రస్, స్టార్టింగ్ యొక్క పొజిషన్ అనమాట. ఆ పొజిషన్ అనేటటువంటి దానికోసము వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఫస్ట్ నోడ్. సో మరి ఇచ్చినటువంటి నోడ్ అనేటటువంటిది డిస్ప్లే అయిందా లేదా, ఒకవేళ కనుక కాకపోతే స్టార్టింగ్ నోడ్ కనుక కాకపోతే స్టార్టింగ్ నోడ్ అయితే ప్లేస్ చేస్తాం. స్టార్టింగ్ నోడ్ కాకపోతే ఏమవ్వాలి, యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏమవ్వాలి అని అడిగితే అల్గారిథంలో నేర్చుకున్నాం సార్. ఏం నేర్చుకున్నాము, అది కనుక కాకపోతే ఐ మీన్ టు సే ఎల్స్ పార్ట్ లోకి వచ్చి ఏం చెప్తున్నాను, హెడ్ లో ఏ కంటెంట్ అయితే ఉందో ఐ మీన్ టు సే టెంపరీగా క్రియేట్ చేసినటువంటి యారో యొక్క లింక్ లోకి హెడ్ లో ఉండేటువంటి కంటెంట్ రావాలి, ఉండేటువంటి కంటెంట్ రావాలి. అండ్ అగైన్ హెడ్ లోకి ఏం రావాలి అని అడిగితే టెంపరీలో ఉండేటువంటి కంటెంట్ కాపీ అవ్వాలి. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. వెరీ వెరీ ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ కన్ఫర్మ్ గా జరగాలి. ఇదే నేను అల్గారిథంలో నేర్చుకున్నాము. సో దాన్ని మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో రాసాము. సో అది కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఐఎమ్ షోయింగ్ ద స్క్రీన్. సో ఒకసారి నేను అది చూపిస్తాను. అల్గారిథం నేను ఏదైతే రాసామో అది. వెయిట్ ఎ మినిట్. Now I am opening my నేను ఏదైతే మీకు మెటీరియల్ ఇచ్చానో ఆ మెటీరియల్ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్
సో ఆల్రెడీ ఇవన్నీ క్రాస్ చేసాము, సర్క్యులర్ క్యూలు, డిక్యూలు, అదేవిధంగా టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్టులు, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ ఇవన్నీ దాటేసాము. సో దిస్ ఇస్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్. ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్లో దిస్ ఇస్ ద ఇన్సర్ట్ బిగిన్. ఇన్సర్ట్ బిగిన్లో వచ్చినప్పుడు ఏం చెప్పాము, హియర్ స్టార్టింగ్ వాల్యూ కనుక నల్ అయితే వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ద టెంపరరీ అనేటువంటి వచ్చి హెడ్ అనేటువంటి పొజిషన్లోకి రావాలి. ఒకవేళ కాకపోతే టెంపరరీ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ ఈక్వల్ టు టెంప్. అది కాకపోతే అది జరగాలని చెప్పాం. సో దాని ప్రకారం ఏమైంది అని అడిగితే ఇక్కడ నేను ఏదైతే రాశాను అంటే టెంపరరీ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అండ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. ద సేమ్ విల్ బి అప్లైడ్ హియర్. నేను ఇదే ప్రోగ్రామ్లో రాశాను సార్, అంతమించి ఏం లేదు. సో హెడ్ల వాల్యూ కనుక నల్ అయితే, సో ఈ హెడ్ల వాల్యూ కనుక నల్ అయితే ఇది జరగాలి. ఒకవేళ హెడ్ల వాల్యూ కనుక నల్ కాకపోతే దిస్ స్టేట్మెంట్స్ హ్యావ్ టు బి డన్ అని చెప్పి రాసాము. సో ఏదైతే ఉందో అదే నేను ఇక్కడ రాశాను. సో దిస్ ఇస్ ద హెడ్. హెడ్లోకి టెంపరరీ వాల్యూ రావాలి అండ్ దిస్ ద సీక్వెన్స్. ఇక్కడ నేను ఏదైతే అల్గోరిథంలో రాస్తున్నామో ద సేమ్ అల్గోరిథంని నేను ప్రోగ్రామ్లో రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి క్రియేటింగ్ ఏ టెంపరరీ వేరియబుల్, టెంపరరీ పాయింటర్ క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిన తర్వాత వాల్యూ ఎంటర్ చేయాలి. దాన్ని టెంపరరీలోకి యాక్సెప్ట్ చేశాను. అలాగే టెంపరరీ యారో లింక్లోకి నల్ పాయింటర్ రావాలి. మాట లేదు. ఇక్కడ ఏంటి కండిషను, హెడ్లో వాల్యూ కనుక నల్ అయితే అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ నోడ్ కనుక అయితే ఈ హెడ్ అనేటువంటి పొజిషన్లోకి ఆర్ ఫ్రంట్ అనే పొజిషన్లోకి ఏమి రావాలి అని అడిగితే నేను ఏదైతే క్రియేట్ చేస్తానో ఆ టెంపరరీ వచ్చి ప్లేస్ అవ్వాలి. కాకపోతే ఏమవ్వాలి, టెంపరరీ యారో లింక్లోకి హెడ్లో కాపీ అయ్యి హెడ్లోకి టెంపరరీ రమ్మని చెప్పాను. సో దాని ప్రకారం జరిగింది. మరి ఇది వచ్చిందా రాలేదా అనేటువంటి సీక్వెన్స్ నాకు తెలియడం కోసం ఐమ్ రైటింగ్ డిస్ప్లే మెథడ్. సో ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఇక్కడ కూడా ఇందాకలాగానే సేమ్ ప్రొసీజర్, స్ట్రక్చర్ నోడ్ ఆస్ట్రిక్ టెంపరరీ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసుకుని దీనికి ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద హెడ్, ఆ హెడ్లో ఉండేటువంటి కంటెంట్ని కాపీ చేయమన్నాను. హెడ్లో ఉండేటువంటి కంటెంట్ని కాపీ చేయమనగానే ఏమవుతుంది సార్ అని అడిగితే దిస్ ఇస్ ద సీక్వెన్స్. సో వెరీ ఫస్ట్ పొజిషన్లో కనుక అయ్యే లెక్క అయితే మాట లేకుండా ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇంకా స్టార్ట్ కనుక చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం చేస్తాము, రెండో నోడ్ ఫామ్ అవుతుంది. రెండో నోడ్ ఫామ్ అయ్యేటప్పుడు ఈసారి కూడా సేమ్ దీనిలో డేటా పార్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ దిస్ ఎల్స్ పార్ట్ అండి. ఇందాక ఏంటంటే ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు హెడ్ల వాల్యూ నల్ అనేటువంటి సిచ్యువేషన్ చెప్పాను. సో ఇప్పుడు ఎల్స్ పార్ట్ మాట్లాడుతున్నాను అంటే అది కాకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది చెప్తున్నాను. ఏం జరగాలి అని అడిగితే ఈ టెంపరరీ అనేటటువంటి దాన్ని కనుక ఈసారి కనుక నేను 2100 అని కనుక నేను అనుకుంటే సో దిస్ 2100 అనేటటువంటిది ఆబ్వియస్గా టెంపరరీలోకి కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఇందులో కూడా వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఈసారి ఫర్ సపోజ్ నేను ఇక్కడ 90 ఇచ్చాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో కూడా నల్ అనేటటువంటి దాని గురించి చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటి కండిషన్ ఇక్కడ అని అడిగితే చూడండి సార్, ఇక్కడ బ్లూ ప్లేన్ రాసాం మన ప్రోగ్రాంలో temp arrow link is equal to head అన్నాను. సో temp arrow link is equal to head అంటే సో టెంపరరీ is nothing but 2100 అండి. arrow link అంటే ఈ పొజిషన్ సార్. సో దిస్ ఇస్ ద పొజిషన్. ఈ పొజిషన్లోకి అంటే ఈ పొజిషన్లోకి ఏం రావాలని చెప్తున్నాను సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద హెడ్ దట్ షుడ్ బి కాపీడ్. సో ద హెడ్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అని అడిగితే 1100 అండి. 1100 అని ఎప్పుడైతే చెప్పానో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ నల్ అనేటటువంటిది పోయి ఆబ్వియస్గా ఇక్కడ 1100 అనేటువంటిది రావడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమవ్వాలి, టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ గోస్ టు హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ అనగానే ఏమవుతుంది, ఈ హెడ్లోకి 1100 పోయి 2100 అనేటువంటిది రావడం జరిగింది. ఎప్పుడైతే 2100 రావడం జరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ దిస్ ఇస్ ద స్టార్టింగ్ అడ్రస్ అవుతుంది. అంటే ఆబ్వియస్గా టెంపరరీ అనేటువంటి డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్ పొజిషన్ అంటే 2100 తర్వాత ఈ 1100 అనేటువంటి యాడ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి ఇది ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ కనుక యాడ్ చేసుకుని వెళ్ళేలకైతే దాని అడ్రస్ అనేటటువంటిది అలా మూవ్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇది డిస్ప్లే చేయమన్నప్పుడు ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే సో నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ టెంపరరీ పాయింటర్. ఈ టెంపరరీ అనేటువంటి పాయింటర్లోకి ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ దట్ ఈస్ నథింగ్ బట్ 2100 దిస్ షుడ్ బి కాపీడ్. తర్వాత ఏమన్నాము, ఈ టెంపరరీలోకి నల్ వాల్యూ వచ్చేంత వరకు లూప్ తిప్పుతాను. అదే ప్రోగ్రామ్లో రాస్తాం సార్. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అనగానే ఈ హెడ్లో ఉన్నటువంటి 2100 అనేటటువంటిది వెళ్ళి ఈ టెంపరరీలోకి కాపీ అవుతుంది. ఇప్పుడు లూప్ పెడుతున్నారు ఏమని అని అడిగితే వైల్
టెంపరరీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. సో టెంపరరీలో నల్ కానంత వరకు లూప్ తిప్పమని చెప్తున్నాను. ఏం చెప్తున్నాము ఇక్కడ అని అడిగితే జస్ట్ సే ప్రింట్ ఎఫ్ %d అని చెప్పేసి టెంప్ యారో డేటా అని చెప్తున్నాను. సో నేను ఏదైతే కంటెంట్ అనుకున్నానో ఆ టెంపరరీ యారో డేటా అని చెప్పేసి ఫస్ట్ దాన్ని ప్రింట్ చేయమన్నాను. ఆ తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ పాయింటర్లోకి టెంప్ యారో లింక్ అని రాశాను. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో లింక్ అనగానే ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపరరీలోకి 2100 కాబట్టి 2100 యారో లింక్ అనగానే ఆబ్వియస్ గా స్క్రీన్ మీద 90 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఏమన్నాము టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో లింక్ అన్నాను. అంటే టెంపరరీలో ఎంత వచ్చింది 1100 వచ్చింది. అంటే ఈ 2100 కాస్త 1100 అయింది. ఈసారి 10 ప్రింట్ అయింది. సో మా మాట లేకుండా ఈసారి ఏమైందని అడిగితే టెంప్ యారో లింక్ అనగానే నల్ వచ్చిందండి. అంటే ఈ 1100 కూడా పోయి నల్ వాల్యూ వచ్చింది. ఆటోమేటిక్ గా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఫ్రంట్ పక్క యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో వచ్చిందా లేదో ఇది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం సార్. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ ఓపెనింగ్ ద స్క్రీన్, ఐఎమ్ సేవింగ్ ద ప్రోగ్రామ్. ఎస్. సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సేవ్ చేసాము. సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. కంట్రోల్ F9. ఎస్, ఒక ఎర్రర్ చూపించింది సార్. ఏంటో చూద్దాం. ఇక్కడ సైజ్ ఆఫ్ అనేటటువంటి దానికి పాపం సైజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మోడల్ డబుల్ బ్రాకెట్ ఇచ్చాను ఇక్కడ పెన్సిల్ పవర్లో. ఓకే రైట్. అవి ఆర్ కంపైల్. ఓకే. సో ఇన్సర్ట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎండ్, డిస్ప్లే అండ్ ఎగ్జిట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లూప్ నుంచి బయటకు వస్తున్నా చెక్ చేస్తాను. నెంబర్ 4 ప్రెస్ చేస్తాను. ఎస్, లూప్ నుంచి బయటకు వచ్చింది. ప్రాబ్లం ఏమీ లేదు. రైట్. అగైన్ కంపైలింగ్. ఈసారి ఇన్సర్ట్ స్టార్టింగ్, ఎంటర్. ఫస్ట్ వాల్యూ ఏమని ఇచ్చాను 10 ఇచ్చాను. అగైన్ మళ్ళీ ఇన్సర్ట్, ఈసారి 90 ఇచ్చాను. మళ్ళీ ఇన్సర్ట్ బిగినింగ్, ఈసారి 100 ఇచ్చాను. సో డిస్ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఏం చూపిస్తుంది సార్ అడిగితే ముందు ఏదైతే వచ్చిందో అది వస్తుంది. కాబట్టి ఆబ్వియస్ గా అన్టర్మినేటెడ్ లూప్ అనేది కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంది. సో దిస్ ఇస్ ద సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చింది. Now we are this is the program. Okay, open. The program name goes to SLL linked list INSERT. Right, this is the program. Okay. Compare our data. Low pointer temporary. $90 వాల్యూ అయితే వచ్చింది సార్. దిస్ ఇస్ అన్టర్మినేటెడ్ లూప్. లూప్ టర్మినేట్ అవ్వలేదు. నెట్లోకి టెంపరరీ కంటెంట్ కాపీ అయ్యింది.
ఇన్సర్షన్ ఓకే, బట్ డిస్ప్లే దగ్గర మాత్రం రాంగ్ చూపిస్తుంది. సరే, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేద్దాము, దీన్ని రిస్క్ తీసుకోవడం లేదు. స్టెప్ బై స్టెప్ చూద్దాం ఏం జరుగుతుందో. సో మెయిన్ ఓకే, స్క్రీన్ క్లియర్ అయింది, స్క్రీన్ మీద మెసేజ్ వచ్చింది, ఎంటర్ చాయిస్. సో నెంబర్ 1 అనగా స్విచ్ కేసులోకి వచ్చి ఇన్సర్ట్ బిగినింగ్ ఉంది. సో బిగినింగ్లోకి వెళ్ళాము, మెమరీ అలొకేట్ అయింది. మెమరీ అలొకేట్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఎంటర్ ఎనీ వాల్యూ అని అడిగింది. సో కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలి కాబట్టి 80 ఇచ్చాను, రైట్ బాగుంది. ఆ తర్వాత టెంపరీ అరే దానిలోకి లింక్ రావడం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్ హెడ్లో కనుక నల్ కనుక ఉంటే హెడ్లోకి టెంపరీ రావాలి, రైట్ వచ్చింది. ఆ తర్వాత టెంపరీ లింక్ ఇస్ ఈక్వల్ టు హెడ్ అన్న. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇక్కడ. సో ఏం జరిగింది అని అడిగితే ఐఎమ్ సారీ, ఒకవేళ హెడ్లో కనుక నల్ కాకపోతే అనే సిచ్యువేషన్ కాబట్టి ఇందాక ఎల్స్ పెట్టాను. నౌ అగైన్ మళ్ళీ చెక్ చేద్దాం. సో మెయిన్ ఓకే, బిగినింగ్ చాయిస్ 1 ఓకే 1 బిగినింగ్ వచ్చింది, వాల్యూ అడిగింది, సంథింగ్ 90 ఇచ్చాను. అగైన్ కమ్ బ్యాక్, నల్ వచ్చింది, హెడ్లో వాల్యూ నల్ ప్లేస్ అయింది. దెన్ గో బ్యాక్, హెడ్లో ఒక కంటెంట్ అనేటట్టు ఉంటుంది, ప్లేస్మెంట్ జరిగింది. లూప్ నుంచి బయటకు వచ్చింది, బ్రేక్. అగైన్ మళ్ళీ స్క్రీన్ మీద బిగినింగ్, అగైన్ ఈసారి వాల్యూ 80 అంటే చాయిస్ అని అడిగింది. మళ్ళీ ఈసారి బిగినింగ్కి వచ్చాము, మళ్ళీ పాయింటర్ క్రియేట్ అయింది, మళ్ళీ వాల్యూ అడిగింది, ఈసారి 80 ఇచ్చాను. ఓకే, హెడ్లో నల్ ఉందా లేదు, ఎల్ స్పాట్లోకి వచ్చింది. ఎల్ స్పాట్లోకి వచ్చి ఏం జరిగింది సార్ అని అడిగితే ఆటోమేటిక్గా టెంపరీ లింక్ ఇస్ ఈక్వల్ టు హెడ్. సో దాని కింద హెడ్లోకి వచ్చింది, రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, చెక్ చేద్దాము. సో వచ్చిందో రాలేదో, ఇట్స్ ఓకే. ఫైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ కాదు, ఫైల్ టెంప్ ఇస్ ఈక్వల్ టు నల్ కాపీ అవుతుంది ఏమవుదో. రైట్, ఎస్ సేవ్ చేసాము. నౌ వి ఆర్ కంపైలింగ్. చాయిస్ నెంబర్ 1 90 80 మళ్ళీ 1 70 స్క్రీన్ మీద ప్రింట్ చేసాము. ఆటోమేటిక్గా ఒక్కొక్కటి యాడ్ చేసేది మొత్తం ఏమైందని అడిగితే స్టార్టింగ్ నోడ్ ఫ్రంట్ పక్క యాడ్ అవుతూ ఉంటుంది. సో బయటికి రావాలి అనుకుంటే ఎగ్జిట్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ యాడింగ్. ఏం లేదు, సింపుల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రాసిన కోడింగ్ అంతా కరెక్టే. ఫస్ట్ రాసేటప్పుడు ఎల్ స్పాట్ పెట్టాను సార్, తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఎల్ స్పాట్ తీసాను. ఈ ఎల్ స్పాట్ కనుక కరెక్ట్గా పెట్టుంటే సరిపోయేది, ఎల్ స్పాట్ పెట్టలేదు సార్, దట్ ఇస్ ద ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఫర్ ఒక్కొక్క ఎలిమెంట్ అనేటువంటి కనుక ఫ్రంట్ కనుక చేయాలి అనుకుంటే యాజ్ పర్ ద అల్గోరిథం ప్రకారము వాట్ ఎవర్ ద లెంగ్త్ వి లెర్న్, సో ద సేమ్ విల్ బి ముందు ప్లేస్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఫర్ ఇన్సర్షన్ అనేటువంటిది బిగిన్ లో రాయడానికి. అదే ఇన్సర్షన్ అనేటువంటిది ఎండింగ్ లో కనుక రాయాలి అనేటువంటిది కనుక చెప్పాలి అనుకుంటే టైం అనేటటువంటిది వర్కౌట్ అవ్వలేదు. సో ఐ విల్ కంటిన్యూ ఇన్సర్షన్ ఎలా చేయాలి అనేటువంటిది నేను రేపటి క్లాస్లో చెప్తాను. సో ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్. సో ప్రస్తుతానికి ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ వరకు బిగినింగ్ లో ఎలా వరకు రాసాము ఈ అల్గోరిథం ని నేను ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంట్ చేశాను సార్, అంతే, అంతమించి ఏం లేదు. సో వాట్ ఎవర్ ద కోడింగ్ వీఆర్ రైటింగ్ హియర్, ఇక్కడ ఏదైతే రాసామో ద సేమ్ విల్ బి అదే కోడ్ ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అంటే అల్గోరిథం ని నేను ప్రోగ్రామ్ లోకి మార్చాను. సో ముందే చెప్తున్నాను, మీరు ప్రోగ్రామ్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ ఎలా చేస్తున్నారు ఏంటి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఉన్న అల్గోరిథం మాత్రమే ఎగ్జామ్ లో రాయాలి. సో నో నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. స్పెసిఫిక్ గా ప్రోగ్రామ్ అడిగినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రాయాలి, అన్లెస్ అండ్ అంటిల్ యు రైట్ ద అల్గోరిథం. నో డౌట్ అబౌట్ దట్. ఓకే, అర్థమైందా? ఈ ఇన్సర్షన్ బిగినింగ్ ఇన్సర్షన్ ఎండింగ్ అనే ప్రోగ్రామ్ అయిపోయిందా, దీన్ని మొత్తం కలిపి నేను ఒకసారి నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. సేమ్ ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ రాసి మారుతున్నాను, మీకు ఏం లేదు. సో ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకున్నాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదనుకుంటే మీరు కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ టుమారో. సార్ స్టార్ట్ లో నల్ రాకపోతే మళ్ళీ స్టార్టింగ్ లో కనుక నల్ రాయకపోతే ఎర్రర్ చూపిస్తాము, అందులో డౌటే లేదు. స్టార్టింగ్ లో నల్ అనేటువంటిది పాయింటర్ ప్లేస్ అవ్వగానే ఖచ్చితంగా నల్ అనేటువంటిది ప్లేస్ అవ్వాలి. ప్లేస్ అయితేనే మనకి ఫస్ట్ నల్ అయితేనే ఆ లింక్ అనేటువంటిది కనెక్టివిటీ కరెక్ట్ గా వస్తుంది.
నల్ లేదనుకో అమ్మా దాని లింక్ వేరే దానికి కనెక్టివిటీ చేసుకుంటే వెళ్ళాలి, అప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో అంటే మెయిన్ ఏంటంటే అల్గోరిథం అమ్మ. అల్గోరిథం అనేటటువంటి దాని మీద మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రోగ్రామ్ రాయడం పెద్ద కష్టమేం కాదు, సింపుల్ గా రాసుకోవచ్చు. అల్గోరిథం మీద కనుక కాన్ఫిడెంట్ గా కనుక లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకనే చెప్తున్నాను 1కి 2 సార్లు అల్గోరిథం బాగా చూడండి, అల్గోరిథం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి అని చెప్పే దాని గురించి. ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ అల్గోరిథం వీ కెన్ రైట్ అవర్ ప్రోగ్రామ్ వెరీ ఈజీలీ. అల్గోరిథం మీద కనుక మన కాన్ఫిడెన్స్ కనుక లేకపోతే ప్రోగ్రామ్ రాసి మాత్రం చాలా దెబ్బైపోతుంది. ఓకే రైట్, విల్ టేక్ ద అటెండెన్స్. ఒక్క నిమిషం వెయిట్ చేసి అటెండెన్స్ తీసుకుని పంపిస్తాను. సార్ అమ్మా ఎగ్జామ్ డేట్ ఫిక్సా సార్? ఫిక్స్ కాబట్టే కదా నేను మీకు అఫీషియల్ గా గ్రూప్ లో పెట్టింది, యూనివర్సిటీ వాడు ఇచ్చింది. మనకి కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ సార్? కాలేజ్ ఉంటది, కాలేజ్ ఉంటుంది లేదు అనేటువంటి దాన్ని తీసి మీరు పక్కన పెట్టండి, దాని గురించి కాదు. ప్రస్తుతానికి ఆన్లైన్ లోనే చెప్తున్నాము. నేను నెక్స్ట్ వీక్ లో రివిజన్ చేస్తాను, అంటే అప్ టు 19th నుంచి స్టార్ట్ చేస్తాను రివిజన్. అప్ టు 2 వారాల పాటు రివిజనే చేస్తాను, ముందే చెప్తున్నాను. ఓకే సార్. ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రివిజన్ స్టార్ట్ చేస్తాను, నో డౌట్ అందులో. కాకపోతే సేమ్ టైమింగ్, అంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు మనకి ఏదైతే అవర్స్ ఉన్నాయో అదే అవర్స్ లో నేను రివిజన్ చెప్తాను, అందులో డౌటే లేదమ్మా. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా. ఓకే, సో వరప్రసాద్ రెడ్డి వచ్చారు, విజయలక్ష్మి వచ్చింది, అనిత వచ్చింది, నెక్స్ట్ నాగేంద్ర వచ్చారు, ఇంకా దివ్య ఓకే, దివ్య ఓకే, అదే 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 చెప్తున్నాను, దివ్య ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా మిస్ అయ్యారా? మౌనిక సార్. ఓ వచ్చావా నువ్వు కూడా? రైట్, ఓకే, డన్. నెక్స్ట్ 1 2 3 4 6 ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7, నాతో 7. ఓకే రైట్, ఎనీవే థ్యాంక్ యూ.